శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణపతే నమ. భూమోస్కష్టపాదానం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానం త్వమేవ శరణం శివే. ఇవాళ సౌందర్యలహరిలో 72వ శ్లోకం చదువుకుందామండి. గణపతిను కుమారస్వామి అమ్మవారి తెగించి పాలు తాగే విషయం అన్నమాట. సమందేభి స్కందద్దిపవదన పీతం సనయుగం తవేదం నహ ఖేదం హర్త సతతం ప్రశ్నుతముఖం యదాలోక్య శంకాకులత హృదయో హాసజనక స్వకుంభో హేరంబ పద్మృసతి హస్తేన ఝడతి. అమ్మ భగవతి నీ స్తనముల యొక్క సన్యపానం చేస్తున్న వినాయకుడు తన తల్లి రొమ్ములు చూసినంతనే తన తల మీద కుంభములు ఇక్కడికి వచ్చినావేమో అనే సంశయ చిత్తుడై తన కుంభస్థలాలను తవ్వి చూసుకుంటూ పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామికి నవ్వు తెప్పిస్తున్నాడమ్మా. ఏ స్తనద్వయం గణపతి కుమారస్వాముల చేత పాలన చేయబడిందో ఆ స్తనద్వయము మా క్లేశాలను అంటే మా బాధలను తొలగించుగాక అని చెప్తున్నారండి. స్కందుడు గజముఖుడు సమంగా పాలన చేసే పాలు స్రవించే ముఖాలతో ఉన్న ఈ స్తనముల జంట మా దుఃఖాన్ని తొలగిస్తుంది. పాలన సమయంలో ఏనుగు కుంభముల వలె ఉన్న వాటిని చూసి హేరంబుడు సంశయంతో తన తలను వెంటనే తొండంతో తడుముకుని నవ్వు పుట్టిస్తున్నాడమ్మా అని చెప్తున్నారనమాట. ఇప్పుడు గణపతిను కుమారస్వామి ఏకకాలంలో అమ్మవారి దగ్గర పాలు తాగుతారండి ఒకేసారి. అప్పుడు ఏంటంటే గణపతి ఆ స్తనద్వయాన్ని చూసి తన కుంభాలే అక్కడ వచ్చేసేయేమో అని సంశయంతో తొండంతో అనమాట వెతుక్కుంటున్నాడు. ఇది చూసి పార్వతీ పరమేశ్వరుడు కుమారస్వామి నవ్వుతున్నారనమాట. అలాంటి విషయాన్ని మనం తలుచుకుంటుంటే మనకి జ్ఞానం వస్తుందన్నమాట. మనకి అజ్ఞానం పోయి ఇలా తలుచుకుంటూ ఉండాలి. ఇద్దరు వచ్చి ఒకేసారి అమ్మవారి దగ్గర పాలు తాగడము. అప్పుడు ఏంటంటే వినాయకుడు తన స్తంభాలని వెతుక్కుంటూ ఉంటాడనమాట. ఏంటి తొండంతో ఏమైనా అవి ఇక్కడ వచ్చేసాయా అన్నట్టుగా అనమాట. ఇది తలుచుకుంటే మనకి కూడా నవ్వు వస్తుంది కదండి. అందుకని ఇది తలుచుకుంటూ ఉందాము. ఈ శ్లోకాన్ని మనం పారాయణ చేస్తూ ఉంటే కనుక జ్ఞానం కూడా వస్తుంది. అజ్ఞానం పోయి అది మనం భావిస్తూ ఉండాలన్నమాట. గజముఖుడు ఎక్కడున్నా సరేనండి నవ్వే తెప్పిస్తాడు. ఆయన చూస్తేనే మనకి ఎక్కడ లేని ఆనందం వస్తుందన్నమాట. ఆనంద గణపతి తాండవం చేస్తాడు చక్కగాను. గణపతిని తలుచుకుంటేనే మనకి విఘ్నాలన్నీ పోతాయి కదండి. గణపతిని తలుచుకోవాలి. అలాగే కుమారస్వామిని కూడా ఆయన నెమలిపైన వచ్చి మనకున్న బాధలని తీసేస్తారు. మంగళవారం మనం సుబ్రహ్మణ్య స్వామికి పూజలు కూడా చేస్తాం కదా. ఈ శ్లోకాన్ని బాగా చదువుకోండి.